ఫ్రెండ్స్, తెల్ల గుత్తొంకాయల కూర ఎట్లా చేద్దామని చూద్దాం. నేను ఈ స్టైల్లో చేస్తాను. కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నేను అరకిలో తెల్ల వంకాయలు తీసుకున్నాను. అండ్ వీటిని ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దామని నేను డీప్ ఫ్రై చేస్తాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్. డీప్ ఫ్రై చేస్తున్నాను, కొన్ని వేసుకొని చేస్తాను. ఇవి ఏపి తీసేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. మనం ఫస్ట్ ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి మగ్గనిచ్చేసి తీసేసి పక్కకు పెడతాను. అండ్ ఇప్పుడు అట్లనే నేను కట్ చేసుకున్నది ఇంకో ప్యాన్లో వేసేస్తున్నాను. కర్రీ సైమెంట్ రెండు పక్కన ఎట్ టైం ఉడికిపోతుంది అని నేను ఇట్లా చేస్తానన్నమాట. అవి ఆయిల్లో డీప్ ఫ్రై లాగా ఉంచుకొని ఏవైతే కట్ చేసిన ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసేస్తున్నాను. ఇంకో ప్యాన్లో ఇంకో కడాయిలో వేసుకొని ఇది సన్నగా తరుక్కోవాలన్నమాట. ఇట్లా చేస్తే తొందరగా ఈజీగా అయిపోతుందని నేను చేస్తాను. అండ్ మసాలాలు అవి కూరను కాకపోతే డైరెక్ట్ మసాలాలు ఇందులోనే వేసేస్తాను. కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాతకి ఇట్లా చూసారా, ఇది ఇట్లా మగ్గడం తొందరగా అయిపోతుంది. ఇవి తొందరగా మెత్తబడిపోతాయి, ఏమంత టైం తీసుకోవు ఇవి. అవే నల్ల వంకాయలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి. ఇవి తొందరగా మెత్తబడిపోతాయి. నూనెలో అట్లా వేపేస్తాను ఒక పక్కకి. అండ్ ఇటు ఇంకొక కడాయిలో సన్నగా ఈ ఉల్లిపాయ తరిగాను. ఇవి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచిన తర్వాతకి ఉప్పు కారం అవి వేసుకుందాం. ఇట్లా బ్రౌన్ లాగా వేపుకోవాలి ఈ వంకాయలను. అండ్ ఈ ఉల్లిపాయలు వచ్చేసి లైట్ బ్రౌన్లోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుందాము. ఈ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులో నేను పసుపు ఒక 1 స్పూన్ పసుపు, చిన్న స్పూన్ వేస్తున్నాను, ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. అండ్ 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను ప్రస్తుతానికి. మళ్ళీ తర్వాతకి మనం మసాలా ఉన్న వంకాయలు అవన్నీ వేసిన తర్వాత ఇంకొక 1 స్పూన్ వేద్దాము. ఇది కొంచెం మంచిగా వేగేందుకు పసుపు పచ్చివాసన పోయేంతవరకు వేపిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన ఇవి తీసేస్తున్నాను. ఈ వంకాయలు అన్నీ ఫ్రై చేసుకున్నాను. ఇందాక చూపించా కదా హాఫ్, ఇంకో హాఫ్ కూడా ఫ్రై చేసేసాను. ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంట్లో సైడ్ దా కర్రీ ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గేసాయి అన్నమాట. అవన్నీ మగ్గాయి. ఇప్పుడు అది ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది అయిపోయిన తర్వాతకి ఇవి అందులో వేసేయాలి. ఇవన్నీ ఇట్లా మెత్తబడిపోయి తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా. నేను ఇట్లా చేస్తాను ఎప్పుడు. నేను అల్లం వెల్లిపాయ ఒక 1.5 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంచుమించు 2 స్పూన్స్ అనుకోండి. అంటే నా చిన్న స్పూన్తో 2 స్పూన్స్. మీరు పెద్ద స్పూన్ ఒకలా వేస్తే ఒక 1.5 స్పూన్ వేయండి. అండ్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇందులో కొంచెం పుదీనా లీవ్స్, కొంచెం కర్రీ ఇంకా ఎండుకు వచ్చిన తర్వాత కొంచెం పుదీనా లీవ్స్, పుదీనా ఆకులు, కొత్తిమీర ఇవన్నీ వేసేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అల్లం వెల్లిపాయ, ఉప్పు 1 స్పూన్ వేసాను. అండ్ పసుపు వేసాను. మగ్గించిన తర్వాతకి ఇప్పుడు మగ్గిన తర్వాతకి వంకాయలు వేస్తున్నాను. ఇవే వేపుకొని పెట్టుకున్న ఈ వంకాయలను ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలుపుకొని సన్నగా మళ్ళీ మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో.
దాని తర్వాత కారం వేద్దాం. ప్రస్తుతానికి ఇవి నేను మూతతో కవర్ చేసి దీని మీద కొంచెం వాటర్ పోద్దాం. పైనుంచి మగ్గడానికి నేను వాటర్ పోస్తాను. నేను ఏవైనా ఇట్లా పోసి పెడతాను, తొందరగా కుక్ అయిపోతుందని. ఆల్రెడీ కుక్ అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. కాకపోతే కొంచెం సిమ్లో పెట్టి అట్లాగా. నేను ఆల్రెడీ మర్చిపోయాను, ఒక స్పూన్ కారం వేసేసాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేను ఒక స్పూన్ వేసాను, మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి. అండ్ 1 గ్లాస్ పోసాను వాటర్, ఇంకో ½ గ్లాస్ పోస్తున్నాను. ఇది కొంచెంసేపు మగ్గిన తర్వాతకి ఇట్లాగా మీరు మసాలా, పట్టా, లవంగా, ఇలాచి అండ్ ధనియాలతో మసాలా పొడి అనమాట. నేనైతే అదే మసాలా పొడి యూజ్ చేస్తాను. పట్టా, లవంగా, ఇలాచి, పల్లీలు అవన్నీ, నువ్వులు అవన్నీ కూరుతారు కదా, అట్లా ఏం కూరకుండా సింపుల్గా ఇట్లా అయిపోతుంది. ఇట్లా ట్రై చేసి చూడండి. ఇది 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను మసాలా పొడి. మీరు మీ స్టైల్లో ఎట్లా చేస్తారో చేసి చూపేయండి, చెప్పండి. కామెంట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్. కలుపుకుందాం. ఇప్పుడు మసాలా అంతా వేసేస్తాగా ఫైనల్గా. ఇప్పుడు ఇది కొంచెంసేపు ఉడకనియండి. పైనుంచి కొత్తిమీర వేసేస్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కొత్తిమీర. కొంచెం ఇప్పుడు వేసేస్తున్నాను నేను. అండ్ మళ్ళీ ఫైనల్గా మనం దించుకునే ముందు వేద్దాం. ఇది ఒక 5 మినిట్స్ ఇట్లా హై ఫ్లేమ్లో ఇట్లా బబుల్స్ వచ్చేంతవరకు, కొత్త ఉడికేంతవరకు ఉండనివ్వండి. ఒక 5 మినిట్స్ ఇట్లా హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మళ్ళీ దించే ముందు పుదీనా ఆకులు కొన్ని అండ్ కొత్తిమీర మళ్ళీ ఒకసారి వేసుకుందాం. అంతే. ఇప్పుడు ఇలా కూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి.